ఓ పని చెప్తాను, నువ్వు వసంత కృష్ణలు వెళ్ళి ఆ పని చేయండి. ఏంటది? మీ ముగ్గురు శవాలకోట దగ్గరకెళ్ళి చూసిరండి. ఇక్కడ సెటైర్లు వేయడం కాదు, మీ కొంత దమ్ముంటే వెళ్ళి చూసిరండి. ఎక్కడుండి వెధవ కబుర్లు చెప్పడం కాదు, మీకు ధైర్యం ఉంటే వెళ్ళండి. వెళ్ళవే. అదిగో వశీకరణను వెంబడించుకుంటూ అవని వస్తుంది. కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో వేదాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని. వద్దు వద్దు, నన్ను చంపదు. నేను మీ కుటుంబాన్ని, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతాను. నన్ను క్షమించొద్దులే, నన్ను క్షమించొద్దులే. జీవితంలో నీకు మళ్ళీ కనిపించను. నాకు క్షమాభిక్ష పెట్టు. నన్ను వదిలే, వద్దు. నీ వలన నా ఊరి వాళ్ళు చనిపోయారు. నిన్ను క్షమిస్తే వాళ్ళందరూ తిరిగొస్తారా? నీ వలన పంటలు నాశనమయ్యాయి. గ్రామస్తులకు మనశ్శాంతి కరువైంది. నిన్ను క్షమిస్తే అవన్నీ తిరిగొస్తాయా? నా అమ్మవారి జోలికొస్తావా? నా అమ్మవారి ముక్కు పుడక జోలికొస్తావా? నా బిడ్డని చంపుతానంటావా? వద్దు, నన్ను వదిలే. ఎంత ధైర్యమే నీకు? వద్దు అవని. మర్రి చెట్టు తొర్రలో ఈ స్వర్ణ ఖడ్గంలో ప్రాణంను భద్రంగా దాచుకుంటే నేను కనిపెట్టలేననుకున్నావా? ఈ రోజుతో నా గ్రామ ప్రజలకు నీ పీడ నుంచి విముక్తి కలిగిస్తాను. కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని. కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని.
ఇంకోసారి నా పల్లె ప్రజల జోలికి ఏ రూపంలోనూ రావడానికి ప్రయత్నం చేయకుండా నిన్ను శాశ్వతంగా అంతం చేస్తున్నాను. యా! అమ్మా! అందుకో రక్త తర్పణం. అందుకో రుధిర నైవేద్యం. భవిష్యత్తులో అక్షయ తల్లి మన పాలిట అక్షయ దేవి కాబోతోంది. అక్షయ దేవికి అక్షయ దేవికి మనూరు ఇన్ని సంవత్సరాలుగా సస్యశ్యామలంగా ఉందంటే అందుకు కారణం అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవిని కాపాడుకుంటూ వస్తున్న వారిని మనం పూలమాలతో సత్కరించుకోవాలి. ఈ గౌరవం నాకు నా భర్తకే. దండలు వేయండి.